కత్తితో బెదిరించి లాక్కెళ్లిన బంగారు ఆభరణం. ఆగంతకుడిని అరెస్టు చేసిన పొల్లంపేట పోలీసులు. షబాష్ పోలీసులు అంటున్న నెటిజన్లు. వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పొల్లంపేట మండల పరిధిలో 5వ తేదీన ఉదయం 11 గంటల ప్రాంతంలో రామక్కపల్లె హరిజనవాడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతున్న అన్నపూర్ణ ఇందిరమ్మలను గమనించిన ఆగంతకుడు మోటార్ వెహికల్ పై వచ్చి కత్తితో బెదిరించి 3,50,000 రూపాయలు విలువ చేసే 3 తులాల బంగారు సవర్ను లాక్కెళ్లడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పొల్లంపేట పోలీసులు రోజులు గడవక ముందే బెదిరింపులకు పాల్పడి బంగారు సరుడును లాక్కెళ్లిన ఆగంతకుడిని అరెస్టు చేసి బంగారు రికవరీ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజలు సైతం ప్రజా శ్రేయస్సు కోసం అఘాయిత్యాలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకోవడమే కాక వారికి సరైన శిక్ష పడేలా కోర్టుకు అప్పచెప్పడంతో పాటు దొంగలించబడ్డ సొత్తును రికవరీ చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో స్త్రీమూర్తులు సమాజంలో సంచరించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానిత వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలని పోలీసులు సూచించడమే కాదు విలువైన ఆభరణాలు ధరించి ఒంటరిగా తిరగడం వారి ప్రాణాలకు ప్రమాదకరమని హెచ్చరించారు. విలువైన ఆభరణాలు ధరించినప్పుడు తోడు లేకుండా ఒంటరిగా ఎక్కడికి వెళ్లకూడదని సూచనలు చేస్తున్నారు. మనకి రైల్వే కోడూరు రూరల్ సర్కిల్లోని పొల్లంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 5వ తేదీన హాస్పిటల్ సెంటర్లో ఒక దొంగతనం జరిగింది. మహిళలు ఇద్దరు నడిచి వస్తూ ఉంటే ఒక మోటార్ సైకిల్ పైన వచ్చిన వ్యక్తి మాస్క్ పెట్టుకొని ఆమె మెడలోని నగని లాక్కుపోతాడు. వాళ్ళు ఎంటబడతా ఉంటే అతను మీరు కనుక అరిస్తే మీ సంగతి చూస్తానని బెదిరిస్తాడు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది పొల్లంపేట పోలీస్ స్టేషన్ క్రైమ్లో. దీంట్లో అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలు తోటి గౌరవ ఎస్పీ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు గారు మరియు ఎడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి గారి ఆధ్వర్యంలో దీని మీద సాక్ష్యాధారాలు టెక్నికల్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేసుకొని మన రైల్వే కోడూరు రూరల్ సిఐ గారు డి శ్రీనివాసులు గారు, ఆయన టీము, పొల్లంపేట ఎస్ఐ గారు చిన్నరెడ్డప్ప గారు, హెడ్ కానిస్టేబుల్స్ విజయభాస్కర్, ప్రసాద్ బాబు, అట్లానే ఈశ్వరుడు, వీళ్ళంతా కలిసి అతి తక్కువ కాలంలో ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఆ ముద్దాయి దగ్గర నుంచి ఏదైతే దొంగతనం జరిగిందో దానికి సంబంధించిన బంగారు సరుడు యాజ్ ఇట్ ఈజ్గా రికవర్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. అతను ఆ రోజు వాడిన మొబైల్ ఫోను, అట్లానే అతను వాడిన బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ కూడా పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమిటంటే, మీరు ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తతోటి ఉండాలి. వెంటనే పోలీస్ స్టేషన్లో ఏదైనా నేరం జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్లో తెలియజేయాలి. అట్లనే ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వ్యాపార సముదాయాలు, భవనాలు, వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసుకుంటే మీ వస్తువులకి అట్లానే మీకు వచ్చే కస్టమర్ల యొక్క వస్తువులకు కూడా మనం రక్షణ కల్పించడం అవుతాం, మంచి పోలీసింగ్ ఇచ్చడం అవుతాం. సేఫ్టీ సొసైటీ ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ.